వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయబాతో సంబంధం ఉన్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు బహిర్గతమైంది. బెంగాల్ కేంద్రంగానే ఉంటూ కలకత్తాలో ఓ స్థావరాన్ని స్థాపించారని, దీని కేంద్రంగా భారత వ్యతిరేక పోస్టర్లు ప్రచురణ కూడా చేస్తోందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఈ భారత వ్యతిరేక పోస్టర్లను ఢిల్లీ, కలకత్తా లాంటి ప్రధాన నగరాలకు పంపిణీ కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. షబ్బీర్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి పీడీఎఫ్ ఫైళ్లను పంపించి కలకత్తాలో వాటి ముద్రణ జరిగిందని కూడా వెల్లడించారు. షబ్బీర్ అనే వ్యక్తి సూచనల మేరకే ఈ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మాడ్యూల్ కలకత్తాలో కార్యకలాపాలను ప్రారంభించిందని భద్రతా అధికారుల దర్యాప్తులో తేలింది. నగర శివారులో 8,000 రూపాయలతో ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. అలాగే ఈ షబ్బీర్ మాడ్యూల్ కి ఆయుధాలను కొనుగోలు చేయడానికి 80,000 రూపాయలకు పైగానే బదిలీ అయ్యాయని, మరింత అదనపు నిధులు కూడా సమకూర్చుకుంటున్నారని భద్రతా బలగాలు వెల్లడిస్తున్నాయి. మాడ్యూల్ సభ్యులు సిగ్నల్ యాప్ ద్వారా షబ్బీర్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, మాల్డా నివాసి ఉమర్ ఫరూక్ అతనితో తరచుగా సంప్రదింపులు జరుపుతుంటాడని తెలుస్తోంది. ఉగ్రదాడుల ప్రణాళికల తర్వాత బంగ్లాదేశ్ జాతీయులందరినీ తిరిగి బంగ్లాదేశ్ కి పంపించేందుకు కూడా ఈ మాడ్యూల్ ఓ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ బంగ్లాదేశ్ లో పూర్తి స్థాయి బ్రిగేడ్ తో ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు అక్కడ స్థావరాలను కూడా విస్తరించినట్లు గుర్తించారు. బంగ్లాదేశ్ లో అనేక స్థానిక తీవ్రవాద గ్రూపులు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటిలో ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న అన్సార్ బంగ్లా టీం, లష్కర్-ఇ-తోయబాతో సంబంధం ఉన్న జమాత్ ఉల్ ముజాహిద్దీన్, బంగ్లాదేశ్ రాడికల్ గ్రూప్ గా వర్ణించబడిన ఇస్లామీ చత్ర్ శిబిర్ మరియు ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న నియో జేఎంబీ ఉన్నాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న 8 మంది ఇస్లామిక్ ఉగ్రవాద మాడ్యూల్ ని ఈ నెల 15న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 7 బంగ్లాదేశీయులేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 7న కాశ్మీర్ గేట్ ప్రాంతానికి సమీపంలో ఉన్న మెట్రో పిల్లర్లపై దేశ వ్యతిరేక పోస్టర్లు అతికించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఢిల్లీ పోలీసులు మెట్రో యూనిట్ అనుమతులను గుర్తించి వారి కదలికల్ని ట్రాక్ చేసింది. నిందితులు కలకత్తా నుంచి ఢిల్లీకి ప్రయాణించి పోస్టర్లను అంటించారని కూడా తేలింది. ఏదేమైనా దేశం బార్డర్లో జవాన్లు ప్రాణాల నుండి అక్కడ ఫైట్ చేస్తుంటే దేశం లోపల ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తున్న నీచులను ముందు ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి. అలాంటి వాళ్ళకి ఈ దేశంలో బ్రతికే హక్కే లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ మనవేనండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఆర్ వాయిస్ ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.